హలో మై డియర్ టెల్చీ పీపుల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెల్చీ యానిమే. 1 వీక్ పైన అయిపోయింది వీడియో సేవ్ బ్రో అని మీరు అనుకోవచ్చు. ఇన్స్టాలో ఫాలో అవుతుంటే మీకు ఆ మ్యాటర్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయి ఉంటే చెప్పేస్తాను. సో మన ఛానల్ చూసుకుంటే సిఎస్ వచ్చిందనమాట. సిఎస్ గురించి చెప్పాలంటే నేను వీడియోలో డైరెక్ట్గా చెప్పను, చెప్తే లేనిపోని తలనొప్పి అయితే వస్తుంది. మళ్ళీ ఇది కూడా తీసేస్తే ఛానల్కి చాలా అంటే చాలా డేంజర్లో ఉంటుంది. కాబట్టి అదేంటో ఫుల్ ఫామ్ తెలియాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఎక్కడొకక్కడ పెట్టేస్తా, చూసుకోండి. సో దానివల్ల ఏమైందంటే 1 వీక్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే యూట్యూబ్ ఆపేసింది అనమాట. సో ఇప్పుడైతే పర్మిషన్ వచ్చింది అండ్ వెంటనే అయితే ది బెస్ట్ వీడియోతో వచ్చారనమాట. అదే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ రివ్యూ. సో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మన ఫ్రైడే రిలీజ్ అయింది బై థియేటర్స్లో అండ్ ప్రపంచం సృష్టించేసింది. ఐ థింక్ ఆఫ్టర్ ఎండ్ గేమ్ అండ్ అవతార్ టూ తర్వాత కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్ రిలీజ్ అయింది దీనికే అనుకుంటున్నాను నేనైతే రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే అసలు ఆ కలెక్షన్స్ చూడండి, మెంటల్ ఎక్కిపోతుంది తెలుసా. ఇప్పటికీ అంటే ఈరోజు సండే కదా, ఈ సండే ఎండ్ అయిపోయిన తర్వాత 3 days అయితే బాక్స్ ఆఫీస్ రన్ అవుతుంది. ఓపెనింగ్ వీకెండ్ అంటారు దీన్ని. సో ఈ ఓపెనింగ్ వీకెండ్ అయ్యేలోపే ఆల్రెడీ ట్రాకింగ్లో $450 million+ అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది 500 అయినా రీచ్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. 500 వెళ్ళదులేండి, 450+ అయితే ఉంటుంది అంటున్నారు. సో 450+ ఓపెనింగ్ వీకెండ్లో అంటే చిన్న విషయం అబ్బయ్యా. ఎంతో తెలుసా 450+ అంటే ఆల్మోస్ట్ 3,500 crores అనమాట. 3 daysలో చూసుకోండి, ఆ క్రేజ్ స్కై హైలో ఉందన్నమాట. ఫస్ట్లీ దాని కలెక్షన్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటాయనుకోండి, బట్ ఇక్కడ మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలి, అదే మాట్లాడుకుందాం అని చెప్తున్నా. నో స్పాయిలర్స్, అస్సలు స్పాయిలర్స్ ఇవ్వని. ఎందుకంటే స్పాయిలర్స్ తెలుసుకొని ఈ మూవీకి పోతే మీరు ఆ మూవీలో ఉండే ది బెస్ట్ థింగ్ని మిస్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ స్పాయిలర్స్ తెలిసినా కానీ మూవీ ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్లో ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ అది ఉంటే ఇంకా హై లెవెల్ అయితే ఉంటుంది. సో స్పాయిలర్స్ అయితే అస్సలు ఉండవు. స్టిల్ మీకు ఈ మూవీలోని హైప్ని అయితే నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ విషయానికి వెళ్తే ఓవరాల్ నాకు ఎలా అనిపించిందంటే ది బెస్ట్ అంతే. డెఫినెట్లీ ఆఫ్టర్ ఎండ్ గేమ్ మూవీ తర్వాత మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీ ఇదే భయ్యా నా దృష్టిలో. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నో వే హోమ్ని ఇంక్లూడ్ చేస్తున్నా, అట్ ది సేమ్ టైం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 కావచ్చు, శాంక్చూ కావచ్చు, ఈ మూడు నా దృష్టిలో బెస్ట్ అనమాట. ఎండ్ గేమ్ తర్వాత వాటి మూడింటికంటే ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇంకా బెటర్ ఉంది అండ్ ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. ఇన్ఫ్యాక్ట్ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ని ది బెస్ట్ వేలో యూజ్ చేశారనమాట ఇప్పటి వరకు వచ్చిన మార్వెల్ మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇంతకుముందు వాడారు, ఆల్రెడీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో వాడారు, అట్ ద సేమ్ టైం నో వే హోమ్నే వాడారు. బట్ ఇక్కడ చూసుకుంటే నాట్ జస్ట్ నాస్టాల్జియా, ఇది నెక్స్ట్ లెవెల్కి అయితే చూపించేశారు అండ్ ఎన్నో డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ చెప్పాలని ఉంది కానీ స్పాయిలర్స్ ఎందుకు కదా, సో చెప్పలేకపోతున్నా. బట్ మూవీలో ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉందా అని నన్ను అడిగితే మాత్రం నేను 2 చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మూవీ స్టార్టింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి భయ్య. క్లైమాక్స్లో అబ్బా మైండ్లోంచి ఇప్పటికి కూడా పోవట్లేదు 2 చూసుకుంటే. ఓపెనింగ్ సీక్వెన్స్ విచ్ ఈజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని వేరే చోట నుంచి 100 సార్లు చూసేసా. అదే పనిగా చూస్తున్నా, లూప్లో అయితే ఆ సాంగ్ కూడా వింటున్నాను అనమాట, బాయ్ 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 అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఆ డెడ్పూల్ది చెప్పకూడదు కదా, సో ఆ క్లైమాక్స్లో ఉండే ఒక యాక్షన్ సీక్వెన్సెస్. సో ఇవన్నీ కాదు, ఓవరాల్ మూవీలో ఎంతో క్రేజీ స్టఫ్ ఉంది తెలుసా. అండ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మల్టీవర్స్ కాన్సెప్ట్ని యాజ్ ఐ సెడ్ చాలా అంటే చాలా బాగా వాడారు ఇక్కడ చూసుకుంటే. సో నాట్ జస్ట్ దట్, దీంట్లో బెస్ట్ థింగ్ ఇంకోటి ఉంది, అదే ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనమాట. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఏం లేదు, సీన్స్ మూవీలో ఉంటారు కదా, సో మూవీలో నుంచి బయటకు వచ్చేసి ఆ కాన్సెప్ట్లో నుంచి బయటకు వచ్చేసి వేరే వాటి గురించి మాట్లాడతారనమాట, రియల్ లైఫ్ గురించి. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, యానిమే గురించి చెప్తా, ఆర్ డీసీ గురించి చెప్తా, ఎలా చెప్తాం కదా. సో అలాగే మన డెడ్పూల్ గాడు కూడా ఫోర్త్ వాల్ని అయితే బ్రేక్ చేసేసి రకరకాల అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు, అన్నిటి గురించి అయితే చెప్తూ ఉంటాడు. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వన్ లైనర్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని డైలాగ్స్ అయితే బెస్ట్ ఇంపాక్ట్ అయితే కలిగించే దీంట్లో చూసుకుంటే. సో ఓవరాల్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ నా దృష్టిలో ఎండ్ గేమ్ తర్వాత. అండ్ వాటి తర్వాత ఏదైనా మాత్రం రీసెంట్ వరకు వచ్చిన వాటిల్లో. యాక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే డెడ్పూల్గా ర్యాన్ రెనాల్డ్స్ చించి పడేశాడు మనోడు. వన్స్ అగైన్ ఐ థింక్ డెడ్పూల్ 1, 2లో అయితే నాకు చాలా ఇష్టం, దానివల్ల నేను ఫ్యాన్ కూడా ఈ డెడ్పూల్ క్యారెక్టర్కి. అండ్ ఇక్కడ ర్యాన్ రెనాల్డ్స్ ఇంకొక లెవెల్లో అయితే తన యాక్టింగ్ చూపించాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ థర్డ్ ఫిల్మ్ వల్ల ఎడిక్ట్ అయిపోయే డెడ్పూల్ అనే క్యారెక్టర్కి అంత బాగా చేశాడు. ఇక తర్వాత హ్యూ జాక్మెన్ యాజ్ ఎ వోల్వరిన్. ఆ విషయానికి వెళ్ళిపోతే వన్స్ అగైన్ ఈయన మాత్రం మారడు భయ్యా. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా స్టిల్ అలాగే ఉన్నాడు. వోల్వరిన్ని ఆయనలో తప్ప ఎవ్వరూ చూడలేకపోతున్నా. అసలు ఎలా ఆ చార్మ్ కావచ్చు, ఆ క్యారెక్టర్ని ప్లే చేసే విధానం కావచ్చు, ఇన్ని సంవత్సరాలైనా అస్సలు ఒక్క పాయింట్ కూడా తగ్గలేదనమాట. అదే రేంజ్లో ప్లే చేశాడు. భయ చించేశాడు అంతే. హ్యూ జాక్మెన్కి దండం పెట్టేసుకోవచ్చు, ఇన్ని సంవత్సరాలైనా కానీ ఈ రేంజ్లో యాక్టింగ్ చేయడం అంటే ఆ క్యారెక్టర్గా.
వీళ్ళకి నేను వేరే క్యారెక్టర్స్ గురించి చెప్పననమాట. ఎందుకంటే వాటి గురించి చెప్పడం కంటే కూడా మూవీలో చూసి తెలుసుకుంటే ఇంకా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ విషయానికి వెళ్ళిపోతే డైరెక్టర్ షానీ లెవాయ్ అనమాట. మనోడు మాత్రం చించేశాడు డైరెక్షన్ విషయానికొస్తే. ఎందుకంటే అసలు ఎన్నో థింగ్స్ బ్యూటిఫుల్‌గా అయితే చేశాడు. ఎస్పెషల్లీ తన మూవీని అయితే ఓవరాల్‌గా తనే చెప్పాలి. ఎక్కడేం జరగాలి, ఎలా ఉండాలి, ఈ సీన్ ఎలా ఉండాలని చెప్పి. అండ్ ఇక్కడైతే ఈ మూవీని అనదర్ లెవెల్‌కి తీసుకెళ్ళింది మాత్రం ఆ డైరెక్టర్ అనే చెప్పాలి. ఇక తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే చించి పడేశారు మార్వెల్ స్టూడియోస్. ఐ థింక్ రీసెంట్ టైమ్స్‌లో మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే. ఎందుకంటే ఏదో ఒక మూవీలో 1, 2 ఇష్యూస్ అయితే కనిపించాయి ప్రొడక్షన్‌లో చూసుకుంటే. బట్ ఇక్కడ చూసుకుంటే ఎటువంటి ఇష్యూస్ లేవు. బెస్ట్ క్వాలిటీ తోటైతే బెస్ట్ అవుట్‌పుట్‌ని వాళ్ళు డెలివర్ చేశారనమాట. అండ్ మెయిన్ క్యారెక్టర్స్‌ని అయితే ఎంతో బ్యూటిఫుల్‌గా అయితే చూపించారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆ గోర్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే మార్వెల్ మూవీస్ అన్నీ PG-13 బికాస్ డిస్నీ వల్ల. బట్ ఈసారి ఇక్కడ వాళ్ళు ఆర్ రేటెడ్ మూవీని చేశారు. అట్ ద సేమ్ టైమ్ అది కూడా ఎంతో గోర్ అయితే చూపించారు. ఎక్కడ ఆ డెడ్‌పూల్ వైబ్‌ని అయితే తగ్గించకుండా దాన్ని నీట్‌గా అయితే మెయింటైన్ చేశారనమాట. అండ్ ఈ మూవీలో నా దృష్టిలో అయితే బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి. మ్యూజిక్, సాంగ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు సౌండ్ ట్రాక్స్ బెస్ట్ ఉన్నాయి. సౌండ్ ట్రాక్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి డెడ్‌పూల్ అండ్ వల్వరిన్ అని స్పాటిఫైలోనో, యాపిల్ మ్యూజిక్‌లోనో దాంట్లో కొట్టండి వస్తాయి. ఆ మ్యూజిక్స్ అన్నీ తోపు. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ సైడ్ బాయ్ 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 సాంగ్ అనమాట 14 ఇయర్స్ అగో రిలీజ్ అయింది. ఇప్పుడు డెడ్‌పూల్ వల్ల మళ్ళీ ఆ సాంగ్‌కి ప్రాణం అయితే వచ్చింది. ఆ సాంగ్ అంత బాగుంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకా 2, 3 సాంగ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ సాంగ్స్ అన్నీ కూడా చించేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోపు లెవెల్‌లో అయితే ఉంది. అండ్ యాజ్ ఎ సైడ్ ఓవరాల్‌గా నాకైతే ఈ మూవీ బ్రహ్మాండంగా అయితే నచ్చింది భయ్యా. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క లిటిల్ థింగ్‌ని పొగుడుకుంటూనే పోతాననమాట. సో మీకు ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికిప్పుడే మీ ఏరియాస్‌లో అవైలబుల్‌లో ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి చోట ఉంటుంది ఈ మూవీ. డెడ్‌పూల్ అండ్ వల్వరిన్ వెళ్ళిపోయి చూసేయండి. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు వెళ్ళిపోయి చూసేయండి. బికాజ్ డెడ్‌పూల్‌కి బెస్ట్ డబ్బింగ్ అయితే ఉంటుంది. బికాజ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ వల్ల ఆ మూవీ ఇంకా బెటర్ అయితే ఉంటుందన్నమాట. డబ్బింగ్ కూడా అంతే బాగుంటుంది. సో దిస్ మై రివ్యూ. అండ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో అయితే తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్.